యేసు ప్రభువుని సిలువేసినప్పుడు ఉపయోగించిన కొన్ని వస్తువులు, యేసు ప్రభువారి గురించి కొంత సమాచారం. ఆయన సిలువ బరువు 150 కేజీలు, సిలువ పొడవు 15 అడుగులు, వెడల్పు 8 అడుగులు. ఆయనకేసిన మేకుల మందము 3/4 ఇంచు అంటే 30 ఇంచులు, పొడవు 8 ఇంచులు అంటే 8 అంగుళాలు. యేసుక్రీస్తు ప్రభువారి ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు, బరువు 85 కేజీలు. ప్రభువారు సిలువ మోస్తూ గోల్గోతా మార్గములో 3 సార్లు కింద పడిపోయారు. గోల్గోతా అంటే హిబ్రూ భాష, లాటిన్ భాషలో కలవరి అంటారు. కపాల స్థలం అంటే మనిషి తలవలే అంటే మనిషి పుర్రివలే ఆ ఆకారం ఉంటుంది కాబట్టి కపాల స్థలము అన్నారు. కురేనీయుడైన సీమోనుతో సిలువ ఎందుకు మోయించారో తెలుసా? ఒకవేళ యేసు మధ్యలోనే మరణిస్తే శిక్ష అమలు కాదేమోనని మత నాయకులు అభిప్రాయపడి కురేనీయుడైన సీమోనుతో సిలువ మోయించారు. కనీసం నీరు లేకుండా 17 గంటలు ప్రభువారు బాధపడ్డారు. ఆయన శరీరములో 5480 గాయాలైనాయని చరిత్ర చెబుతుంది. ఆయన వెనుక భాగములో 150 బలమైన గాయాలైనాయి. ముళ్ళ కిరీటం ద్వారా తలలో 17 నుంచి 19 గాయాలైనాయి. ఆయన పాపులైన మనుషుల కోసం 6 లీటర్లకు పైగా రక్తాన్ని సిందించారు. ప్రభువారు దాదాపు 23 గంటలు శ్రమపడ్డారు. సిలువలోనే సుమారుగా 9 నుంచి 3 గంటల వరకు భయంకర శ్రమను అనుభవించారు. యూదుల క్యాలెండర్ ప్రకారం నిస్సాను మాసం అనగా ఏప్రిల్ 14, 15 తారీఖుల్లో 350 మంది సైనికులు పాల్గొని సిలువ వేశారని సమాచారం. యేసు ప్రభువారిని సిలువ వేసినప్పుడు కుడి పక్కన ఒక దొంగను, ఎడమ పక్కన ఒక దొంగను సిలువ వేశారు. వారిలో ఒకని పేరు కిస్మస్, రెండవ ఆయన పేరు మికాయేలు. వారిలో ఒకరు రక్షణ పొందారు. ప్రభువుని అపహసిస్తూ సిలువ పైన పెట్టిన బోర్డు, 19 ముళ్ళు కలిగిన ముళ్ళ కిరీటం, బల్యము పోటు ఈ ప్రభువుకు మాత్రమే చేశారు. ఈ సిలువ సమాచారం మీకు ఉపయోగం అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేసి ప్రోత్సహించండి.